జీసస్. అట్లా కళ్ళు మూసుకుందాం. రెండు చేతుల పైకెత్తి, పరిశుద్ధాత్మ దేవుడా మీ అభిషేకంతో నన్ను నింపుమయ్యా అని అడగండి. నోరు తెరిచి అడగండి, 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 అడగండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ అభిషేకంతో నన్ను నింపుమయ్యి. నోరు తెరిచి అందరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని పిలవండి. నీ అందు నిలిచి ఫలించాలని, నీ అడుగు జామలో నే నడవాలని, నీ అందు నిలిచి ఫలించాలని, నీ అడుగు జామలో నడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని, నీసు చేయాలని, ఆశతో నీ కొరకైనే ఏచి ఉంటిని, ఆశతో కొరకైనే ఏసి ఉంటిని. రెండు చేతులు. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకం ఎవరున్నారయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా లోకములో ఎవరున్నారయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకం ఎవరున్నారయ్యా. నోరు తెరిచి యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో ఎవరున్నారు. ఒకసారి యేసయ్యా యేసయ్యా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో ఎవరున్నారయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా నీ లోకంలో ఎవరున్నారయ్యా. ఇదే నా హృదయ వాంఛన, ఇదే నా హృదయ స్పందన. చెప్పండి. ఇదే నా హృదయ వాంఛన, ఇదే నా హృదయ స్పందన. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, ఆశతో నీ కొరకైని వేచి ఉంటిని. రండి ఆశతో నీ కొరకైని వేచి ఉంటిని. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకములో చెప్పండి ఎవరు లేరు తండ్రి. యేసయ్యా యేసయ్యా నీ ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకములో ఎవరు లేరయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో ఎవరు. ఇంకొకసారి నోరు తెరిచి యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో ఎవరున్నారయ్యా. నీ యందు నిలిచి ఫలించాలని, నీ అడుగు చావలు నే నడవాలని, నీ యందు నిలిచి ఫలించాలని, నీ అడుగు చావలు నే నడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని,
సువాత నేను చేసాలని ఆశతో నీ కొరకైని లేచి ఉంటుని. చెప్పండి, ఆశతో నీ కొరకైని లేచి ఉంటుని. రండి యేసయ్యా, యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకములో ఎవరున్నారు? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా ప్రాణం నీవయ్యా. నీ హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ఎవరు? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకములో ఎవరున్నారు? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకు. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేలయ్యా. అందరు చేతి నోరు తెరిచి ఆరాధన, ఆరాధన, ఆరాధన. అందరు చేతి బాగా హృదయపూర్వకంగా అబ్బా తండ్రి నీకేలయ్యా. యేసయ్యా, యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో ఎవరున్నారయ్యా? యేసయ్యా, యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ లోకంలో ఎవరున్నారు? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా ప్రాణం నీవయ్యా. అందరూ బాగా చేతుట్టి, బాగా చేతుట్టి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకములో ఎవరున్నారయ్యా? ఎల్రోయి, ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి, ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ మనసుతో సేవించెద ఆరా.
ఈ లోకములో ఎవరున్నారు? యేసయ్యా, 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 నా ప్రాణం నీవయ్యా. నీకన్నా ఈ లోకములో ఎవరున్నారయ్యా? యేసయ్యా, యేసయ్యా, నా ప్రాణం నీవయ్యా. ప్రాణం నీవయ్యా. ఈ కన్నా ఈ లోకము ఎవరున్నారయ్యా? రెండు చేతులు పైకి తండ్రి. ఈ లోకములో నీ కన్నా నాకు ఎవరు లేరు. I love you, Daddy. నీ అందరిని నిలవాలి తండ్రి. I love you. నేను నిలుచుకోవాలయ్యా. నీ అడుగులు నేను నడవాలి తండ్రి. ఈ లోకంలో నీ సువార్తని నేను చెప్పానయ్యా. తండ్రి, యజమానుడా, గుర్తు చేసుకో, ఒకసారి గుర్తు చేసుకో. యజమానుడా, ఈ ఆదివారం పూట మమ్మల్ని గుర్తు చేసుకో తండ్రి. మీ అంది నిలిచి ఫలించి కృప మాకు దయచేయమయ్యా. మీ చేతులు ఇస్తున్నా. కృప దయచే. ఈ లోకాశలన్నీ విడవాలని ఈ లోకాశలన్నీ విడవాలని యేసయ్యా, నా ప్రాణం నీవయ్యా. నీకన్నా ఈ లోకములో ఎవరున్నారయ్యా? ఎవరయ్యా? ఎవరున్నారయ్యా? కూర్చుందా. హల్లెలూయా, హల్లెలూయా.
జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. టుడే మెసేజ్, ఈరోజు మెసేజ్ ఒక ముఖ్యమైన మెసేజ్. ఈ మెసేజ్ మీ హృదయంలో రాసుకోండి. నో డైరీ రాసుకోండి, అయితే నీ హృదయంలో రాసుకో. టుడే టాపిక్, ఎవరిని మనము జీసస్, ఎవరిని మనము ఏమర్చుండదు. అట్లంటే ఏమి అర్థం? ఎవరిని మనము చీటింగ్ చేయకూడదు, ఏమర్చకూడదు. అట్లా ఏమరిస్తే మనకి ఏమి జరుగుతుంది? అట్లా ఏమారకుండా మనం ఏమర్చిపోనే. అయితే మనము ట్రూగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకేమి ఆశీర్వాదం ఇస్తాడు. స్కూల్ ఉండొచ్చు, కాలేజ్ ఉండొచ్చు, నీ పర్సనల్ లైఫ్ ఉండొచ్చు. ఏ వ్యక్తిని ఎవరిని మనము నువ్వు అనుకుంటావు వాళ్ళకి తెలియదు కదా, మన హృదయంలోనే మనం ఏమరుస్తున్నాము, మన బయటిదని ఏమరుస్తున్నాము. అట్లా నువ్వు అనుకుంటావు. అట్లా నువ్వు ఏమరిస్తే ఏ కార్యం దేవుడు మనకిస్తాడు. అట్లా మనం ఏమర్చకుండా సైలెంట్గా ఉండి ఓర్పితో ఉంటే ఎండ్లో ఏ ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. ఫస్ట్ ఏమరిస్తే ఏం జరుగుతుంది? ఆదికాండం 27:1 నుంచి మనం చదివితే, ఈడ ఇస్సాకుకి, నేను చెప్పేటప్పుడు చదవండి. ఈడ ఇస్సాకుకి వయసు అయిపోతుంది, కళ్ళు తెలీదు. బాగా అర్థం చేసుకోండి. చిన్న కార్యం నువ్వు ఏమరిచినా కూడా అది నీకు రిటర్న్ వస్తుంది. చిన్న కార్యం ఏమరిస్తావా, అది కూడా నీకు రిటర్న్ వస్తుంది. జాగ్రత్తగా ఉన్నాడా? ఇస్సాకుకి ఈడ వయసు అయిపోయింది. నన్ను చూడండి, ఏజ్ బార్. ఆయన కళ్ళంతా మూసుకుపోయిన ఒక టైం వచ్చినప్పుడు ఆయన 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఒకరిని ఎక్కువగా ప్రేమించినాడు, ఏసా. వెంటనే ఏసావుని పిలిచి, ఏసా నువ్వు రానన్నా, మీ డాడీ వయసు అయిపోయింది కాబట్టి చనిపోబోతున్నాను, నా కళ్ళంతా సరిగా తెలియలేదు, కాబట్టి నువ్వు వేటయాడతావు కదా, అడవిలో పోయి వేటయాడి తీసుకొని వచ్చి నువ్వు నాకు అన్నం చేసి పెట్టు, నేను నిన్ను దీవించి ఆశీర్వాదం నీకు ఇస్తాను చెప్పినప్పుడు, ఆ ఏసా మాటలు విన్నప్పుడు నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి సంతోషంగా అడవికి వెళ్ళినాడు. అయ్యా, ఆ అడవిలో పోయినప్పుడు ఎన్నో ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు నడుచుకొని వెళ్ళి ఉంటాడు. మా తండ్రి నన్ను అడిగారే, ఆ అడవిలో నడిచినప్పుడు ఎన్నో పక్షులు ఎన్ని కార్యంలో వచ్చి ఉంటుంది. అదంతా సహించుకొని, కష్టం సహించుకొని మా నాయన ఆశతో నన్ను అడిగారు చెప్పి కష్టపడి వేటయాడడానికి పోయాడు. అయితే ఏసావు వాళ్ళ మమ్మీ ఏం చేసినది, యాకోబుకి పిలిచి, యాకోబు నువ్వు రా, మీ నాయన చనిపోతున్నాడు కాబట్టి మీ అన్నయ్యకి దొరికే ఆశీర్వాదముని నువ్వు పొందుకోమని చెప్పి
యాకోబు వాళ్ళ అమ్మ చేసిన అన్నం, ఆ కూరని తీసుకొని యాకోబు పోతున్నాడు. డాడీని ఏమార్చేదానికి. హలో, ఎన్ని మందిని మీరు ఏమారుస్తున్నారు? ఏమార్చొద్దండి. దేవుడు చూస్తూనే ఉంటాడు. వెంటనే ఆ కూర చేసి అన్నం చేసి యాకోబు కూడా వాళ్ళ ఆయన కూడా పోయి నువ్వు ఆశీర్వాదం పొందుకుని చెప్పి పంపినప్పుడు ఏం జరిగినది? ఆదికాండం 27:20 నుంచి ఇప్పుడు చదువుదాం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది ఎట్లా నీకు దొరికింది ఏసా అని చెప్పి అడుగుతుండు. ఇంత శీఘ్రం, ఇంత త్వరగా నువ్వు ఎట్లా నీ వేటయాడి తీసుకుని వచ్చినావు అడిగినప్పుడు అతడు నీ దేవుడైన యెహోవా, నువ్వు దేవుడనే యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. ఫస్ట్ ఏమరిస్తున్నాడు, మాటలో ఏమరిస్తున్నాడు. దేవుడి మీద చెప్తున్నాడు, ప్రామిస్, నా తలమైన శక్తి, నా తలమైన సత్యం. అవును, సత్యం. నువ్వు ఏమరిచి లేకుండా దేవుడిని ఏమరుస్తున్నావు. దేవుడి మీద ప్రామిస్ చేస్తున్నావు, నీ తలపైన ప్రామిస్ చేస్తున్నావు. హలో, ఏమరిస్తే ఏం జరుగుతుంది చెప్పిస్తాను. ఇంత త్వరగా ఎట్లా జరిగింది అని చెప్పినప్పుడు దేవుడు నాకు సహాయం చేసినాడు. నువ్వు ఏమారుస్తున్నావు, దేవుడి మీద ఎందుకు చెప్తున్నావు? చెప్పినప్పుడు తినేసిండు. తినిన తర్వాత 27 వచ్చిన నుంచి చదువుతాము. అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక చెప్పి ఆశీర్వాదం అంతా యాకోబు పొందుకొని వెళ్ళాడు. ఏమారిచ్చి వెళ్ళిపోయాడు. ఆడనుకుంటారు యాకోబు బుద్ధిశాలితనం, టాలెంట్. నా వల్ల ఎవరు తెలిసేది, నీ ఏమరిచేది? వెళ్ళిపోయిండు. అయితే ట్రూగా నా వ్యక్తి వేటయాడి తీసుకొని వస్తున్నాడు. 30 నుంచి చదువుదాము. ఇస్సాకు యాకోబును దీవించుడైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చినప్పుడు అతడును రుచికల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి నన్ను దీవించును చెప్పినప్పుడు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినమని అడిగినప్పుడు తన తండ్రితో అనెను. చెప్పినప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతనిని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా ఇస్సాకు మికుటముగా గడగడ వణుకుచు వణుకుతా, అట్లయితే వేటాడి భోజ్యమును నా యుద్ధకు తెచ్చిన వాడు ఎవరు దేవుడు లెక్క అడుగుతాడు. హలో, ఎవరంతా ఏమరుస్తున్నావు? దేవుడు లెక్క అడుగుతాడు. అది ఏమరిచినవా, ఇది ఏమరిచినవా,
ఈ మాట అంటే చెప్పినవా, అది ఇస్తున్నావా, ఇది ఇస్తున్నావా, ఇది చేస్తున్నావా, ప్రాణం ఇస్తున్నావా, దేంట్లో నువ్వు ఏమరుస్తున్నావు? లెక్క అడుగుతాడు. ఒకటి ఏమరిచి, ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ రాకపోతున్నాను, బాగా వినండి. ఎవరంతా ఏమరిస్తాడో ఏం జరుగుతుంది? ఏమార్చి యాకోబు ఆదికాండం 29:1 మనం చదివితే, చదవండి. జనములని యాకోబు తండ్రిని ఏమరించి బయలుదేరుతున్నారు. అందరు చేతులు తడ్డామా? బాగా చేతులు తట్టండి, బాగా తట్టండి, బాగా. ఎవరు యాకోబు మారుగా బయలుదేరుతున్నారా? హలో, ఎవరు చూడలేదు? 4 గౌడలుగా ఉన్నది. నేను ఏమరిచేది నా హృదయముకు మాత్రం తెలుసు, నా నోటుకు మాత్రం తెలుసు, నా చూపుకు మాత్రం తెలుసు. ఎవరు చూడ అనుకోవద్దు. ఏమరిచి వెళ్ళిపోతున్నాడు యాకోబు. గుడ్, వెళ్ళిపో. టాలెంట్ అనుకుంటున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామ ఇంటికి పోతున్నాడు. ఇప్పుడుదా మెయిన్ సబ్జెక్ట్. మామ ఇంటికి పోయినప్పుడు ఏమి జరిగినది? ఆదికాండం 29:15 నుంచి చదువుతాము. లాబాను కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పమని యాకోబును అడిగినప్పుడు లాబాను ఇద్దరి కుమార్తెలు లాబానుకు ఉన్నప్పుడు వారిలో పెద్దదాని పేరు లేయా, దాని పెద్దదాని పేరు లేయాల్, చిన్నదాని పేరు రాఖేలు. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు. అయ్యా, రాఖేలు వచ్చి రూపవతిగా, రాఖేలు అందంగా, రాఖేలు ఉన్నప్పుడు యాకోబు వాళ్ళ మామకున్న 2 కూతుర్లో ఎవరిపైన ప్రేమించాడు? రాఖేల్ని ప్రేమిస్తాడు. దొరకదా? ఆడ ఏమరించి వచ్చి నువ్వు ఎడు దొరుకుతుందా? చదవండి. రాఖేలుని ప్రేమించి చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన. 7 సంవత్సరాలు చెప్తుండే యాకోబు మామ కాడ, లాబాన్ మామ, నేను రాఖేలు కోసం 7 సంవత్సరాలు నీ కాడ పని చేసి చెప్పి, వానలో, ఎండలో, నీడలో, ఆ అడవిలో మామ గొర్రెలు మోసి కష్టపడేది 7 సంవత్సరాలు. నువ్వు ఒక్కసారి ఏమరిచి వచ్చి నువ్వు ఈడ 7 సంవత్సరాలు కష్టపడుతున్నావు. సరే, కష్టపడితే కూడా పర్వాలేదు కదా, సరిపోతే పోనీ, కష్టపడితే కూడా పర్వాలా. ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 21వ వచనం చదువుదాము. తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకు ఇమ్మని. అయ్యా, 7 సంవత్సరాలు అయింది కాబట్టి నేను నీ భార్య కాడ పోవాలా, రాఖేలు కాడ పోవాలా, రాఖేలు మీద ప్రియమంగా పెట్టినాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి మామ రాఖేలు నాకు పెళ్లి చేయి మామ. ఇస్తాడా దేవుడు? ఇస్తాడా? నువ్వు ఆడ ఏమరిచి ఈడుకొచ్చి నువ్వు ఇస్తాడా? సరే, మామ ఏం చెప్పిండు? సరే చేసి పెళ్లి చేసేసినాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ రోజు నైట్ అయిపోయినది. 24 నుంచి మనం చదువుతాం. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయాలని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి?
అయ్యా అత్తయ్యతో లాభాలతో యాకోబు అడుగుతున్నాను, యాకోబు మామ, నేను అడిగింది ఏ పిల్ల అడిగినాను, నువ్వు ఏ పిల్ల ఇచ్చినావు? నువ్వు ఎవరిని అమ్మరి చూచినావు? నువ్వు అదే కష్టంగా నాడు పడతాడు. ఏమమ్మా 7 సంవత్సరం నేను కష్టపడినాను అమ్మా, నీకోసం కాదు రాకెల్ కోసం కష్టపడ్డామమ్మ. 7 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆ అమ్మని పోయినాక పెళ్లి చేసినవే, నన్ను ఏమనిచ్చావే? ఆ హృదయం ఎంత కష్టపడి ఉంటుంది. ఏమర్చొద్దు, నువ్వు ఏమరిపోతావు. 7 సంవత్సరాలు స్మైల్, 7 సంవత్సరాలు మామా ఇట్లా నాకు చేసింది ఏమని అడిగినప్పుడు ఏం జరిగింది? కంటిన్యూగా చదువుదాము. రాహేలు కోసమే కదా, రాకేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని. అయ్యా నేను ఏసా కోసమే ఆశీర్వాదం ఇచ్చాను. నువ్వు ఎట్లా పొందుకుని పోయావు యాకోబా? ఎట్లా పొందుకుని పోవు? ఏసా కదా నా ఆశీర్వాదం. ఏం మనిషి నువ్వు ఎట్లా పొందుకుపోయావు? చదవండి. ఎందుకు నన్ను మోసపుచ్చుతివనెను. ఎందుకు నన్ను నేను ఎవరిని ఏమర్చలా, ఏమర్పేలా? నా మాటల్లో, నా చూపుల్లో, నా హృదయంలో నేను ఎవరిని స్కూల్లో, కాలేజీలో, ఫ్రెండ్షిప్లో, రిలేషన్లో, ఫ్యామిలీలో, సంఘంలో, పాస్టర్ కాడ ఆడ ఎక్స్ట్రాగా నేను ఎవరిని ఏమర్చలా. ట్రూగా నా మాటల్లో, నా చూపుల్లో, నా హృదయంలో నేను ఉన్నాను. అట్లా ఎవరైనా ఉంటే మీ హస్తం చూపించండి. ప్రతి వారు నీ వైపు తిరగాలని, ప్రతి వారు మోకాలు వంగాలని, ప్రతి వారు నీ వైపు తిరగాలని, ప్రతి వారు మోకాలు వంగాలని, ఆశతో కొరకేని వేచి ఉంటిని, ఆశతో నీ కొరకేని వేచి ఉంటిని. యేసయ్యా యేసయ్యా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకం ఎవరున్నారయ్యా? యేసయ్యా యేసయ్యా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో. యేసయ్యా యేసయ్యా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో ఎవరున్నారయ్యా? ప్రతి వారు నీ వైపు తిరగాలని, ప్రతి వారు మోకాలు వంగాలని, ప్రతి వారు నీ వైపు తిరగాలని, ప్రతి వారు మోకాలు వంగాలని. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో ఎవరున్నారయ్యా? యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో ఎవరున్నారయ్యా? ఇదే నా హృదయ వాంఛన, ఇదే నా హృదయ సందన, ఇదే నా హృదయ వాంఛన, ఇదే నా హృదయ స్పందన. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, ఆశతో నీ కొరకైనే వేచి ఉంటిని, ఆశతో నీ కొరకైనే వేచి ఉంటిని. యేసయ్యా
చెప్పండి. నా ప్రాణం. అది ఎందుకు ఏమరిస్తావు? ప్రాణం ఉంది కదా నాయన పైన, ఎందుకు ఏమరిస్తావు? యేసయ్యా 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 ఏమర్చేద్దండి, ఏమర్చేద్దాం ఇంకమెంట ఏమరికి కూడదు. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీ కన్నా ఈ లోకంలో ఎవరున్నారన్నయ్యా, నీ అందు నిలిచి ఫలించాలని. చెప్పండి. నీ అడుగు చావలో నే నడవాలని, నీ అందు నిలిచి ఫలించా. నిజంగా ఫలిస్తారా? నీ అడుగు చావలో నీ నడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని, నీ సువార్తను నేను చెప్పాలని, ఆశతో నీ కొరకైనే వేచి ఉంటుడి, ఆశతో నీ కొరకని యేసునింటుడి. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, ఓ నీ కన్నా ఈ లోకంలో సారినా. యేసయ్యా నన్ను పిలిచిన దేవుడా, సేవలు నన్ను పిలిచిన దేవుడా, ఒకసారి నన్ను క్షమించుమయ్యా. ఎవరున్నారయ్యా? యేసయ్యా యేసయ్యా నా ప్రాణాన్ని నాన్న క్షమించు, నాన్న క్షమించు. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా. నీ ఈ లోకములో ఎవరున్నారనయ్యా? పోతే పోనీ 7 సంవత్సరాలు మళ్ళా మామకాడ ఆ రాఖీల కోసం మళ్ళీ 7 సంవత్సరాలు నేను పని చేస్తాను. ఆ పిల్ల మాత్రం నాకు ఇచ్చేయ్యా. ఆడ ఒక్కసారి ఏమరిచాడు, 14 సంవత్సరాలు ఏమరిపోయాడు ఒక అమ్మాయి కోసం. ఏమరిచొద్దు, చిన్నది కూడా ఏమరిచొద్దు. ట్రూగా ఉండు, ట్రూగా ఉండు. చనిపోతే కూడా చనిపో, ఎవరిని ఏమరిచొద్దు. ఏం మారిపోయిండు? 14 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం ఏం మారిపోయిండు? మామ కాడ ఎన్ని సంవత్సరాలు ఏం మారిపోయింది తెలుసా? ఆదికాండం 31 37 నుంచి చదవండి. ఆదికాండం 31, 38. ఎంత ఏండ్లు? 20 ఏండ్లు. అయ్యో, ఒక్కసారి ఏమారి వచ్చిండు. ఒక అమ్మాయి కోసం 14 సంవత్సరం ఏమారిపోయిండు. మామ కాడ 20 సంవత్సరాలు ఏమారిపోయిండు. ఎట్లా కష్టపడి తెలుసా? చదవండి. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. ఏమొచ్చింది ఆయనకి? నష్టం. నష్టం. చెప్పండి.
నష్టం, 20 సంవత్సరాల నష్టం. హలో, 20 సంవత్సరం నష్టం. ఎట్లా కష్టపడి తెలుసా సార్? 20 నష్టపడి నష్టము నేనే పెట్టుకొంటిని. నువ్వు దా పెట్టుకోవాలా? ఎవరు నిన్ను ఏ హెల్ప్ నీకు రాదు. నువ్వు ఏమరుస్తుంది నువ్వే పెట్టుకో. పెట్టుకున్న తర్వాత పగటి యందు దొంగలింపబడిన దాన్ని దాన్నేమి రాత్రి యందు దొంగలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటిని. అయ్యా, పగట్లో నైట్లో ఫుల్గా కష్టపడినాను అయ్యా. ఇది కావాలనా? కష్టపడేది కావాలా? కష్టపడేది కావాలా? స్కూలులో ఏమరియద్దు, కాలేజీలో ఏమరియద్దు, నీ భర్త కాడ, నీ భార్య కాడ, నీ పిల్లకాయల కాడ, నీ సంఘంలో పాస్టర్ నువ్వు చేసే పని కాడ, దానికన్నా యజమానుడి కాడ ఏమరియద్దు, యజమాని కాడ ఏమరియద్దు. అన్ని రిటర్న్. ఏ విషయంలో నువ్వు ఏమరిస్తావో అదేదో నీకు రిటర్న్. నువ్వు క్లవర్ అనుకోవద్దు. మంచి తెలివి, మంచి జ్ఞానం. నేను బయటికి చెప్పకుండా లోపల ఏమరుస్తాను. నువ్వు లోపలే ఏమరిపోతావు. తప్పుగా చెప్తున్నా కీర్తి, తప్పుగా చెప్పు, నేను మెసేజ్ మార్చుకుంటాను. స్మైల్, తప్పుగా చెప్తాను. స్మైల్ చెప్పు, నేను మెసేజ్ మార్చుకుంటాను. నాగేసి తప్పుగా చెప్తున్నానా? చెప్పు, నేను మెసేజ్ మార్చుకుంటాను. ఏమంటే మెసేజ్ నాది కదా, నేను మార్చుకుంటాను. నా మెసేజ్, నా ప్రాణమా ఇవ్వని సందేశం అయిపోయిన తర్వాత ఆడు కూర్చొని మాట్లాడుతాను చూడు, అదిదా నా మెసేజ్. ఇది నా మెసేజ్ కాదు, ఇది నాది కాదు. దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. అయ్యే, నిన్ను నమ్మిద నేను సేవకు పిలిచిన, నిన్ను నమ్మిద నేను గొర్రెలు ఇచ్చినాను, నిన్ను నమ్మిదనే కొడుకా నన్ను ఏమరుస్తున్నావా? సేవలో నన్ను పడుతున్నాడు. సండే ఆదివారం ఏడున్నావు? నాకు మాత్రం నేను ట్రూగా వేస్తాను, నేను దాచుకో. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. కొడుకు నన్ను ఏమరియద్దు. మనం ఏమర్చుకుంటా, మనం ఏమర్చిపోని. ఒకవేళ ఏమర్చుకుంటా మనం ట్రూగా ఉంటే దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తాడు. యాకోబు ఏమరిచి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత రిటర్న్ వస్తున్నాడు. వచ్చినప్పుడు వాళ్ళన్నని మీట్ చేస్తున్నాడు. మీట్ చేసినప్పుడు ఎట్లా మీట్ చేస్తాను తెలుసా? ఏమర్చిపోయినాడో, ఏ వ్యక్తిని ఏమర్చిపోయినాడో తిరిగి వచ్చినప్పుడు ఆ అన్నని చూస్తున్నాడు. లాంగ్ షాట్లో చూస్తున్నాడు. ఆ వ్యక్తిని ఏమర్చిపోయినానే చూసేటప్పుడు Adiganda 33 ఎవరంతా నిన్ను ఏమర్చిపోతారో నువ్వు ఓర్పితో ఉంటే దేవుడు నీకు ఏం ఆశీర్వాదం ఇస్తాడు. ఆదికాండ 33:3 నుంచి చదువుదాము. అప్పుడు ఏషా అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని, ఆదికాండ 33:3 నుంచి చదువుదాం. వారు దాని ముందర వెళ్ళొచ్చు. తన సహోదరుని సమీపించు వరకు తా సహోదరుని ఏ వ్యక్తిని ఏమరించాడో అలో
ఏ వ్యక్తిని ఏమరించాడో ఆ వ్యక్తిని కలిసే వరకు ఏం చేశాడు? చదవండి. 7 మార్లు నేలను సాగిలపడెను. 7 మార్లు ఇట్లా ఇట్లా నన్ను క్షమించు. దేవుడు తీసుకుని వస్తాడు. దేవుడు తీసుకుని వస్తాడు. దేవుడు తీసుకుని వస్తాడు. ఎన్న ఏమార్చలు కాలులో నీ పక్కన తీసుకుని వస్తాడు. వదలడు వదలడు. 7 సార్లు భయపడతా వచ్చినప్పుడు ఏం జరిగినది? అప్పుడు ఏసా అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని, అయ్యా ఎవరు నువ్వు ఏం మారిపోయినావో, దేవుడు నిన్ను కౌగిలిస్తాడు, నిన్ను హక్ చేస్తాడు. నా బిడ్డ ఏమారిపోయింది, హక్ చేసుకుంటాడు. యేసునైనా ప్రేమ చూపిస్తాడు, హక్ చేసుకుంటాడు నిన్ను. ఈ బిడ్డ ఏమారిపోయింది, అమ్మక్క రాయలు తెలుగు రానంటుంది. నాని నేను హక్ చేస్తాడు. ప్రైజ్ లాడ్ అయ్యా, ప్రైజ్ లాడ్ అన్నే, ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు, ప్రైజ్ లాడ్. యాక్టింగ్ ప్రేమ ఎందుకు అయ్యా ఏమారుస్తావు? ఎందుకు? నన్ను ఇప్పుడు వదిలిపెడితే ఆ రూమ్లో బాగా ఏడుస్తాడు. అట్లా వస్తుంది. ఏమరిపోయినవా? దేవుని నాకు చేసి ఏం చేస్తాడు? చదవండి. నిన్ను యేసునైనా ముద్దు పెట్టుకుంటాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. అయ్యా ఎందుకు నిన్ను ముద్దు పెడతాడు? ఎందుకు? ఏమారిపోయాను కదా, నా ప్రేమ నీకు ఇస్తానయ్యా, నా ప్రేమే నీకు ఇస్తాను. లోక ప్రేమ వద్దు. నీకు ముద్దు పెట్టి ఏం చేస్తా తెలుసా? కన్నీరు విడిచిరి. 8వ వచనం చదువుతాము. ఏషా నాకు ఎదురుగా వచ్చిన ఈ గుంపంతయు, ఏషా నాకు ఎదురుగా వచ్చిన ఈ లెఫ్ట్ రైట్ తూర్పు ఎడపలో వచ్చిన ఈ ఆశీర్వాదం అంతా ఎందుకు? చదవండి. ఎందుకని అడగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పినప్పుడు అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది. నాకు కావాలనిసింది. ఏం మరిపోయినవా? ఏ విషయంలో? ఆశీర్వాదం అంతా దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను ఎత్తికిలాడిస్తాడు. నాయన నిన్ను ఎత్తికిలాడి వచ్చి నేను హక్ చేసుకొని నీకు ఒక ముత్తుమిచ్చి, ముత్తుమా కరెక్టా, నీకు ఒక కిస్ ఇచ్చి నీకు అన్నీ నీకు ఇస్తాడు. తీసుకో. నువ్వు ఎత్తికిలాడిపోవద్దు. అప్పుడు ఎత్తికిలాడే వేటయ్యాడేది పోయాడు, ఇప్పుడు ఎత్తికిలాడు వస్తుంది. తీసుకో. ఏం మారిపోయినావు కదా, ఏ విషయంలో ఏం మారిపోయినావు? తీసుకో కుమారుడా, కుమార్తె, తీసుకో ప్లీజ్. ఎవరిని ఏమరియద్దు. మత్తయి రాసిన సువార్త 5:37 వచ్చిన చదువుతాము. 5:37. మళ్ళీ చదవండి. నువ్వు చదువుమా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని చెప్పను. హల్లెలూయా. ఎట్లా చెప్పాలా? మనం నోట్లో వచ్చే మాట అవునంటే అవును, లేదంటే లేదు చెప్పు. అది ఏమారిపోయద్దు. చాలా నేను ఎవరైనా ఏమరిస్తున్నాడా చెప్పు, వదిలేసి. మమ్మీ ఆమ్లెట్ ఇస్తేనే ఏమరిస్తుందా? వదిలేసి నీకు 2 ఆమ్లెట్ వస్తుంది.
స్మైలీని ఎవరిని ఏమరుస్తున్నారు? ఏం చేయాలా? ఇంక మేట ఎవరున్నా నన్ను ఏమరిస్తే ఏం చేయాలి తమ్ముడు? ఏసమారుగా ఓర్పితో సైలెంట్గా ఉండాలా. ఒకరోజు దేవుడు నిన్ను ఎత్తుకులాడి ఆయన వచ్చి ఏమారిపోయిన మనముని ఆయన హగ్ చేసుకుని మనముని కిస్ చేసి ఏ కార్యంని ఆశీర్వాదం మనం ఏమారిపోయినామో దానికన్నా ఎక్కువ ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడయ్యా. ఎవరిని ఏమారేయద్దు, ఏమర్పియద్దు. ట్రూగా ఉండండి. నేను ట్రూగా ఉంటాను అనుకున్న ఎవరన్నా ఒకరుంటే, ఇద్దరుంటే, 10 మంది ఉంటే మోకాలు వేద్దాం. ఎవరన్నా ఉంటే ఇంకా మీటని ఏమార్చుతండి. నా మాటల్లో ఏమారీను, నా చూపులో ఏమారిను, నా హృదయంలో నా నడకలు తండ్రి నేను ఏమర్పోయాను. సేవలు తండ్రి నేను ఏమర్పోయాను. యజమానుడా తండ్రి నన్ను క్షమించిన అడుగు. దేవుడు నువ్వు పోగొట్టిన కృపని మళ్ళీ ఇస్తాడు. నువ్వు అనుకుంటావు నేను ఎవరిని ఏమైలేదే, నేను కరెక్ట్గా ఉన్నానే. లేదు లేదు, అట్లా అనుకుంటే నువ్వే ఫస్ట్ ఏమనిపించింది. నువ్వే నోరు తెచ్చి అడగండి. ఒక 2 minutes నోరు తెరు. నోరు తెరిచి కన్నీటితో చూడు. గుర్తు చేసుకుని ఆఫీసులో గుర్తు చేసుకో, నీ స్కూలులో కాలేజీలో గుర్తు చేసుకొని ఏదెక్కడ సంఘంలో ఏ సేవకుడు కాడ యాడని నువ్వు ఏమర్చినావో నీ మాటల్లో, నీ చూపులో, నీ హృదయంలో క్షమాపణ అడుగు. లేకపోతే నీ వెంట వస్తాది. యాకోబు 20 సంవత్సరాలు ఏమారిపోయాడు. 14 సంవత్సరాలు ఏమారిపోయాడు. 20 సంవత్సరాలు కష్టపడాడు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, ఏ దిక్కున ఇప్పుడు ఉన్నావు, నీ మాటతో, నీ హృదయముతో ఏమారిచినారా? నోరు తెరిచి అడగండి. త్వరగా అయిపిస్తాను. త్వరగా తండ్రి నన్ను క్షమించుమయ్యా.
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకములో ఎవరున్నారు? నేను ట్రూగా ఉంటాను అనుకునే వ్యక్తులు అందరు లేచి నిలబడదాం. అందరు లే. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకములో ఎవరున్నా చేల్తటి. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకములో ఎవరున్నారయ్యా? ఇదే నా హృదయవాంఛన, ఇదే నా హృదయ సొన్నన, ఇదే నా హృదయ వాంఛన, ఇదే నా హృదయ సుందన. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశతో నీ కొరకై నేను వేచి ఉంటుని. చెప్పండి. ఆశతో నీ కొరకై రిధం కంటిన్యూ. ఇంటిని యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకంలో ఎవరున్నారయ్యా? హృదయపూర్వకంగా యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకంలో ఎవరున్నారయ్యా? చెప్పండి. నీ అందు నిలిచి ఫలించాలని, నీ అడుగు జావలో నీ నడవాలని, నీ అందు నిలిచి ఫలించాలని. చెప్పండి మాట చెప్పండి. నీ అడుగు జాడలో నడవాలని. మరలా చెప్తామా? నీ అందు నిలిచి ఫలించాలని, నీ అడుగు జాడలో నీ నడవాలని. మరలా ఒకసారి. నీ అందు నిలిచి ఫలించాలని, నీ అడుగు చావలు నీ నడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని, నీ సువార్తలు ఇలలో చెప్పాలని ఆశతో నీ కొరకై నేను వేచి ఉంటిని. చెప్పండి. ఆశతో నీ కొరకై నేను వేచి ఉంటిని. మలని నీనంది నిలిచి ఫలించాలని. తెచ్చి నీ అడుగు చావలోనే నడవాలని. మాట చెప్పాలా? నీ అందు నిలిచి ఫలించాలి. ఎన్ని మంది ఫలిస్తాడు? నీ అడుగు జాడలోనే నడవాలని. నీ అందు నిలిచి, నీ అందు నిలిచి ఫలించాలని, నీ అడుగు జాడలోనే నడవాలని. నీ అందు నిలిచి ఫలించాలని. ఫలిస్తారా? నీ అడుగు జాడలోనే నడవాలని. ఈ లోకాశలన్నీ విడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని, నీ సువార్తలు ఇలలో చెప్పాలని ఆశతో నీ కొరకై నేను వేచి ఉంటిని. ఆశతో నీ కొరకై నేను వేసి ఉంటిని. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకంలో ఎవరున్నారయ్యా? యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా. కొంచెం స్పీడ్. నీకన్నా నీ లోకంలో ఎవరున్నారయ్యా? చెప్పలా? యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకంలో
ఎవరున్నారయ్యా? యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకములో ఎవరున్నారయ్యా? ఇదే నా హృదయ వాంఛన, ఇది నా హృదయ స్వర్ణ. ఎస్ 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 లార్డ్ జీసస్. ఎస్ రాజ్య పరిచయం, ఎస్ అగ్ని జ్వాల పరిచయం అభిషేక్, అగ్ని జ్వాల పరిచయం అభిషేక్, అగ్ని జ్వాల పరిచయం అభిషేక్, అగ్ని జ్వాల పరిచయం అభిషేక్. ఎస్ సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక, సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక, పట్టజాలనంత విస్తారమైన ఆత్మలతో నింపబడును గాక, నింపబడును గాక, నింపబడును గాక, నింపబడును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. డాడీ, మిమ్మల్ని ప్రేమించే ఒక సైన్యాన్ని లేపుతున్నందుకు స్తోత్ర. మిమ్మల్ని ప్రేమించే ఒక సైన్యమును లేపుతున్నందుకు స్తోత్ర. మిమ్మల్ని ప్రేమించే ఒక సైన్యము నల్లమూలల నుండి చుట్టి ఏ పరిశుద్ధాత్మ గాలిచే వేసరిన ఆయన మీరు తీసుకొని వస్తున్నందుకు స్తోత్ర. మిమ్మల్ని ప్రేమించే ఒక సైన్యమును వీల వేసి జనములను పోగు చేస్తున్న తండ్రి నీకు స్తోత్రం. ఈ కృప నా బిడ్డలందరిపై నిలిపినందుకు స్తోత్రం. ఎస్, మీ నామానికి మహిమ, మీ నామానికి ఘనత, మీ నామానికి స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తే స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.